శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పడం ఎందుకనంటే 2025 సంవత్సరమున రాబోయేటువంటి ఈ యొక్క గ్రహస్థితులను బట్టి నేను ఒక చిన్న వీడియో మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. అయితే ముఖ్యంగా 31వ తారీఖు రాత్రి 12 గంటల సమయంలో అందరూ ఉత్సాహంతో శుభాకాంక్షలు తెలియజేయాలని ఎంతో ఉర్రూతలూగుతూ యువకులు తాగి రోడ్లపైన ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. మీ తల్లిదండ్రులు చెప్పినా మీరంత పెద్దగా పట్టించుకోరు. నేను కూడా చెప్తున్నా కూడా మీరు పట్టించుకుంటారనే నమ్మకంతో నేను చెప్పడంలే వీడియో. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 2025 సంవత్సరం అనగానే 9 సంఖ్య గ్రహాల్లో ఈ 9 సంఖ్య రాబోతుంది. అమావాస్య పోయిన రాత్రి అనంటే పాడ్యమి తిథి వస్తుంది, కానీ ఆ రోజు 31వ తారీఖు ఉదయాన అమావాస్య ఉంది. కాబట్టి రాత్రికి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి యువకులు గుర్తించాల్సినటువంటిది, అందరూ యువకులు ఒక్కరే కాదు నేను చెప్పేటువంటిది అందరికీ. ఎందుకు యువకులకు అని అంటే వారి వయసు రీత్యా తల్లిదండ్రులు చెప్పినా, నేను చెప్పినా, గురువులు చెప్పినా వినేటువంటిది మాత్రం ఉండదు. కానీ మీరు వింటారా వినారా నాకు అవసరం లేదు. నేను చెప్పేటువంటిది గుర్తుపెట్టుకోండి, జీవితం మళ్ళీ రాదు. ప్రాణం పోతే మళ్ళీ మనం కొనలేము. ప్రాణం కంటే విలువైనది ఏది లేదు. కనుక ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తులు అన్నీ సంపాదించుకుంటాం, పోగొట్టుకుంటాం, కానీ ప్రాణము మాత్రం కొనలేము ఈ ప్రపంచంలో. ఈ జీవితం మళ్ళీ రాదు. కనుక విలువైనటువంటి జీవితము మనం హ్యాపీగా అనుభవించాలి. కాబట్టి మీరందరూ ముఖ్యంగా గమనించుకొని ఆ రాత్రి తల్లిదండ్రులతో గడపండి, మీ భార్య బిడ్డలతో గడపండి, ఇంట్లో ఉండండి. ఎందుకు ఆ టైంలో మీరు బయటికి వెళ్ళి అంత కేరింతలు కొడుతూ రోడ్లపైన తిరిగితేనే మీకు 2025 సంవత్సరం వచ్చినట్లా? ఎందుకు చెప్తున్నాను, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము ఎంతో అప్రమత్తంగా అందరి ప్రాణాలు కాపాడాలని వాళ్ళు చేసే ప్రయత్నం చాలా చేస్తున్నారు. కానీ మనం చేసేది మాత్రం మనం చేస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. ప్రభుత్వము కానీ ప్రపంచంలో ప్రజలందరూ మనుషులం మనమే కదా. మనం రేపు పొద్దున ఏదైనా ప్రమాదానికి గురైతే అధికారులని, పోలీసు వాళ్ళని, ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలివి ఉంది కదా, జ్ఞానం. ఎందుకు చదువుకుంటున్నారు? లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు మీరు చదువుకుంటున్నారు? వ్యర్థమయ్యాక. నేను ఎందుకు చెప్తున్నానంటే మరొకసారి ఈ 2025 సంవత్సరం నేను దండించినట్లు చెప్తున్నా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వినండి, వినకపోండి, నాకు అవసరం లేదు. నేను చెప్పేటువంటిది జీవితం విలువైనది. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఎందుకనంటే గురువుగా శాస్త్రం తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ 2025 సంవత్సరము చాలా ప్రమాదాలు, గొడవలు, యుద్ధాలు, అలాగే ప్రళయాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొన్న చూశారు కదా, మొన్న కరోనా వచ్చినటువంటి క్రమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉండి వారి యొక్క సేవను చేశారు. కానీ ప్రాణం పోయినటువంటిది వచ్చిందా? రాలేదు కదా. పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారా? రాలేదు కదా. ఇప్పుడు కూడా మీరు తెలుసుకోండి, యువకులు ముఖ్యంగా రాత్రి టైంలోనే శుభాకాంక్షలు తెలుపుకోవాలనేటువంటిది ఏం లేదు. ఒక్క విషయం అయితే మన భారతదేశంలో మనకు వచ్చేటువంటి నూతన సంవత్సరం ఏంటో తెలుసా? చైత్రమాసం. చైత్రమాసం అంటే ఉగాది. ఉగాది రోజున అందరూ పండుగలా జరుపుకొని ఎవరి ఆచారం ప్రకారంగా వాళ్ళు ఆ రోజుని అందరూ హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి అందరూ మరొక్కసారి ఈ విషయాన్ని గమనించి మీ అందరూ నా యొక్క విన్నపాన్ని మీరు ఆచరణ చేస్తారని నేను మీకు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని నేను ప్రార్థిస్తూ మీకు మరొక్కసారి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. మీ సిద్దిక్ బాబా.